రాష్ట్రంలో పల్లెలో బోల్తాపడి విద్యార్థులు గాయపడి 3 రోజులైనా మరి ప్రభుత్వ పాఠశాలలకు బుక్స్ పంపించాల్సినటువంటి ప్రభుత్వం సప్లై పాఠశాలకు పంపించకపోతే ఆ బుక్కులు తెచ్చుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు దురదృష్టవశాత్తు బోల్తాపడ్డం, దీనికంతటికీ నిర్లక్ష్యం మరి మండల స్థాయిలో ఉన్నటువంటి ఇక్కడ డిఓ గారు, డిఓ దగ్గర నుంచి ఎంఈఓ స్కూల్స్ పంపించాలి. మరి స్కూల్స్ పంపించాల్సినటువంటి ఎంఈఓ మరి డిస్ట్రిబ్యూట్ చేయకపోవడం మరి ఈరోజు ఇంత యాక్సిడెంట్ జరిగి వాళ్ళ చేతులు ఇరిగి ఒక అబ్బాయి తీవ్రంగా గాయపడి నిమ్స్ లో ఉంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పూర్తిగా ప్రభుత్వం చేష్టలు ఇరిగి ఉంది. ఈరోజు తూతూ మంత్రంగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులను టెర్మినేట్ చేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క అధికారి కూడా 3 రోజులైనా సరే వచ్చి విద్యార్థులను పరామర్శించకపోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధ. బీఆర్ఎస్ పార్టీ తరఫున దీన్ని ఖండిస్తా ఉన్నాం. దీనికంతా బాధ్యుడు డిఈఓను వెంటనే సస్పెండ్ చేయాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నారు, ఆ అబ్బాయికి ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే విద్యార్థులు గాయపడి చికిత్స పొందుతా ఉన్నారో వారికి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేయాలి. వాళ్ళ కుటుంబాలకు గాయపడిన వారికి సుమారు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం మాటలతో కాలం గడుపుకుంటూ ఇక్కడ విద్యార్థులు చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతూ కనీసం హాస్పిటల్కు జిల్లా అధికారులు రాకపోవడం మరి వాళ్ళ యొక్క పనితీరును మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవద్దు. దీని వెనుక ఉన్నటువంటి అధికారులను, దీని బాధ్యత అయినటువంటి అధికారులందరినీ సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున దీనిపై నిమ్స్ లో ఉన్నటువంటి ఆ విద్యార్థిని కూడా పరామర్శ చేస్తాం. ఖచ్చితంగా ఇది చాలా దురదృష్టకరం. కేవలం నిర్లక్ష్యం, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యంతోనే ఈరోజు ఈ సంఘటన జరిగింది. మరి స్థానిక మంత్రి మరి ఆయన కూడా పరామర్శ చేయకపోవడం దురదృష్టకరం. మరి ఇంత పెద్ద సంఘటన మరి చాలా మంది ఆశిస్తారు. వాళ్ళ కుటుంబాలు కూలీ మీద ఆధారపడి ఆర్థికంగా లేని కుటుంబాలు. మరి వారిని అందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గాయపడిన వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. దీనికి బాధ్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి డిఈఓను, ఎంఈఓను వెంటనే సస్పెండ్ చేయాలి. వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. హెడ్ మాస్టర్ మీద, ఎంఆర్సీ అవుట్సోర్స్ ఉద్యోగుల మీద చర్య తీసుకోవడం కాదు. దీనికి మీరు ఒక నిర్దిష్టమైన విధానం లేదు. మీకు విధానం లేకనే ఈరోజు ఈ గతి అనే విషయాన్ని చెప్తూ మీకు ఈ ప్రభుత్వానికి దేని పట్ల చిత్తశుద్ది లేదు. అదేవిధంగా విద్య పట్ల, విద్యార్థుల పట్ల, వారి బాగోగుల పట్ల ఈ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ది లేదనేది మరొకసారి నిరూపితమని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. వెంటనే డీ1 సస్పెండ్ చేయండి. కలెక్టర్ గారు హాస్పిటల్కి వచ్చి చూడాలి. హాస్పిటల్కి వచ్చి పరామర్శ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు పూర్తిగా ప్రభుత్వమే భరించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.